హాయ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే నా 5 డేస్ ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని కంప్లీట్ చేశాను సక్సెస్‌ఫుల్‌గా. ఇవాళ డే 6 కూడా స్టార్ట్ చేసి ఫినిష్ చేశాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ ఇంకా? సో, అట్‌లీస్ట్ డే 6 నుండైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని టేక్ ఓవర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎనీ టైమ్ అండి. ఏదైనా టైము మన స్టమక్ ఎంప్టీగా ఉండేలాగా చూసుకుంటే బెటర్ అనమాట. యోగా చేయడానికి, ఎక్సర్‌సైజెస్ చేయడానికి. బికాజ్ ఎంప్టీ స్టమక్ మీద చేయడం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫ్యాట్ లాస్ తొందరగా జరుగుతుంది. మనము తిన్న తర్వాత ఇమ్మీడియేట్‌గా చేయడం వల్ల మనం తిన్నది అరిగించుకోవడానికి చేసినట్లు ఉంటది తప్పితే ఆహ్, ఫ్లెక్సిబిలిటీ, ఫ్యాట్ రిడక్షన్ అనేది అంత ఇమ్మీడియేట్‌గా జరగదు. ఇంకా ఆయాసం కూడా వస్తుందనమాట తిన్న వెంటనే చేయడం వల్ల. కొంతమందికి టైం కుదరక పిల్లలు స్కూల్‌కెళ్ళాక చేసుకోవాలి, లేదా ఈవినింగ్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఫుడ్ తీసుకున్న 4 అవర్స్ తర్వాత చేసుకోవడము ఇంపార్టెంట్. అలా చేసుకుంటే మనకి ఫ్యాట్ లాస్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో, అలా ఏమీ చేయకుండా ఉండడం కంటే ఎంతో కొంత చేయడము బెటర్ కదా! ఎంతో కొంత చేయడం వల్ల మన బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్‌గా చేంజ్ అవుతుంది. ఆహ్, చాలామంది జస్ట్ కూర్చొని చూస్తూ ఉంటారనమాట. యాక్షన్‌లోకి దిగరు. వన్స్ యాక్షన్‌లోకి దిగితే మనము 5 మినిట్స్‌తో స్టార్ట్ చేస్తే దాని తర్వాత మన బాడీ ఆటోమేటిక్‌గా ఇంకా ఇంకా చెయ్యాలి, కంటిన్యూ చేయాలి అన్న అన్న ఆశ పుడుతుందనమాట మనకి. సో, అలా మెల్లగా గ్రాడ్యుయల్‌గా స్టార్ట్ చేస్తూ తర్వాత మన బాడీ కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ, కంప్లీట్ పర్ఫెక్షన్ తెచ్చుకుంటామనమాట. సో, అలా ఇంకా మనము సింపుల్‌గా ఇలా కమాన్ చేయండి. 1, 2, 3 గో, బ్రీత్ తీసుకోండి, బ్రీత్ వదలండి అట్లా చెప్తే చాలా వరకు కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుండొచ్చు. బోరింగ్‌గా ఉండడం వల్ల చేయకుండా స్కిప్ కొడతామనమాట. సో, మనకి నచ్చినట్లు ఏదైనా ఒక సాంగ్ పెట్టుకొని మనకి నచ్చిన, మనకి ఈజీగా అనిపించిన ఎక్సర్‌సైజెస్ చేసుకుంటే కూడా ఇట్స్ ఆఫ్ హెల్ప్ అనమాట. లేదు ఈ వీడియోని చూస్తూ నా కామెంటరీని హెల్త్ రిలేటెడ్, కిడ్స్ రిలేటెడ్ నేను చెప్పే విషయాలని వింటూ కూడా మీరు చేసుకోవచ్చనమాట. ఇదే వినండి, ఇదే చూసి చేయండి అని నేను చెప్పను. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఎంచుకొని ఎంతో కొంత, కొద్దో గొప్పో మన బాడీని ఫిట్‌గా చేంజ్ చేసుకునే ఆ ప్రాసెస్‌లో ఒక్క అడుగు ముందుకు వేసినా కూడా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఒక్కరు చేంజ్ అయినా కూడా నాకు ఆహ్, చాలా హ్యాపీ అనమాట. దానికోసమే నేనిది స్టార్ట్ చేసుకున్నాను. నేను నిన్న చెప్పాను కదా! నేనిది ఎందుకు స్టార్ట్ చేశాను. ఆహ్, లైక్ నేను 6 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేశాను ఇది. బట్ ఫ్లోలో నేను ఎందుకు ఎళ్ళలేకపోయాను. నా లాస్ట్ వీడియో నేను స్టాప్ చేసే టైంకి నేను 100 డేస్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాను అని ఎండ్ చేశాను. తర్వాత అప్పుడు నాకున్న రెస్పాన్సిబిలిటీస్, అప్పుడు నాకున్న భయాలు, వాటి వల్ల నేను మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోవాల్సొచ్చింది. ఆ రెస్పాన్సిబిలిటీస్ నుండి, ఆ భయాల నుండి, రెస్పాన్సిబిలిటీస్ అంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యారు. స్కూల్స్‌కెళ్తున్నారు. వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. భయాల నుంచి మెచ్యూరిటీ పొందాననమాట. అప్పుడున్న నా భయాలకి, అప్పుడున్న నా మెచ్యూరిటీకి, ఇప్పుడు నాకొచ్చిన మెచ్యూరిటీ లెవెల్స్‌కి చాలా డిఫరెన్స్ ఉందనమాట. అప్పుడు ఇంత మెచ్యూర్డ్ థింకింగ్ లేకపోయుండే. ఇంకా నెగటివిటీ గురించి మాట్లాడాను. నెగటివిటీ అంటే ఎక్కడ లేదు చెప్పండి నెగటివిటీ? నెగటివిటీ మనము మన ఇంట్లో కూర్చొని మన పని మనం చేసుకుంటూ ఉన్నా కూడా మనకి నచ్చని వాళ్ళో, మన పని మనం చేసే పని నచ్చని వాళ్ళో ఎలాగైనా నెగటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తారు. మనం వాళ్ళని ఆపలేము. వాళ్ళు ఏదో అనుకుంటారు కదా అని చెప్పి, మనం చేసే పనిని మనము స్టాప్ చేయలేము. ఆహ్, మనం చేసే పని మన అంతరాత్మకి ఇది కరెక్ట్ పని.
ఓకే. మనం ఎవరికీ ద్రోహం తలపెట్టట్లేదు. మనం ఎవరికీ చెడు చెయ్యట్లేదు అని మనంతరాత్మ మనకి చెప్పినంత వరకు, మన పని మనం చేసుకుంటూ, మన హ్యాపీనెస్‌ని మనం వెతుక్కోవడంలో నన్నడిగితే ఎటువంటి తప్పే లేదు. ఇవాళ రేపు మనము ఎవరికైనా ఏదైనా మంచి చెయ్యాలి అనంటే, చెడు చెయ్యకపోవడమే పెద్ద మంచి అన్నమాట ఇవాళ రేపు. మనము ఎవరి గురించి తప్పుగా మాట్లాడకుండా, చెడుగా ఆలోచించకుండా, చెడు ప్రచారాలు చేయకుండా ఉన్నంత వరకు మనము మన సమాజానికి కొద్దో గొప్పో మంచి చేసిన వాళ్ళమే. దాని నుంచి మనకి కూడా ఒక టైప్ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్ అనేవి ఖచ్చితంగా జనరేట్ అవుతాయన్నమాట. ఇంకా ఇవాళ మా చిన్న పాప ధన్వి వాళ్ళ స్కూల్లో రిడిల్ కండక్ట్ చేస్తున్నారనమాట. రిడిల్స్ అంటే లైక్ పొడుపు కథలు, క్వెషన్ అండ్ ఆన్సర్స్ లాగా ఎవ్రీ డే కండక్ట్ చేస్తారు వాళ్ళకి స్కూల్లో. ఇవాళ ధన్వి టర్న్. తనకి ఇచ్చిన క్వెషన్ ఏంటంటే ఆహ్, మన ముందే ఉంటుంది. కానీ మనకు కనిపించదు. ఆహ్ ఇట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ బట్ వి కాంట్ సీ ఇట్. మన కళ్ళ ముందరే ఉంటుంది కానీ మనకు కనిపించదు. ఇది క్వెషన్. దీనికి ఆన్సర్ ఏంటమ్మా అని ధన్వి వచ్చి అడిగింది. నేను కొద్దిసేపు ఆలోచించాను. బట్ నేను చెప్పలేకపోయాను. ఆహ్, తర్వాత మై డాటర్ షీ హర్సెల్ఫ్ రివీల్డ్ ఇట్ అనమాట. ఆహ్, తను తనంతట తనే చెప్పింది ఆన్సర్ తర్వాత. ఆహ్, మీలో ఎవరైనా ఈ క్వెషన్‌కి మన ముందే ఉంటుంది. కానీ మనకు కనిపించదు. ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలిస్తే ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళెవరైనా ఆహ్, కామెంట్ చేయండి మీకు ఆన్సర్ తెలిస్తే. ఆహ్, అది మా ధన్వి వాళ్ళ స్కూల్ అప్డేట్. ఆహ్, ఇంకా మా ధన్వి చిన్నప్పుడు యూకేజీ చదివేటప్పుడు వాళ్ళ స్కూల్లో ఆహ్ హెల్తీ హెల్తీ స్నాక్స్ పంపిస్తున్నందుకు వాళ్ళ క్లాస్ టీచర్ సలీమా మ్యామ్ ఒకసారి పేరెంట్ టీచర్ మీటింగ్‌లో చెప్పారనమాట. మ్యామ్ ధన్వి ఒక్కటి ఎవ్రీ డే తను జంక్ స్నాక్స్ తెచ్చుకోంగా నేను ఒక్క రోజు కూడా చూడలేదు అని చెప్పారనమాట. తను ఎవ్రీ డే హెల్తీ స్నాక్సే తెచ్చుకుంటారు. అసలు ఎలా పాసిబుల్ మ్యామ్? మిగతా అందరూ ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఏదో ఒకటి తీసుకొనొస్తారు అని చెప్పారనమాట. ఇన్‌ఫాక్ట్ తనకి హెల్తీ ఈటింగ్‌కి తనకి ప్రైజ్ లైక్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అది ఎలా పాసిబుల్ అంటే ఇంట్లో మేము అదే తింటామనమాట. అలాగే ఉంటాము మోస్ట్‌లీ. ఇయర్‌లో వన్స్ ఆర్ ట్వైస్ మేబీ డీవియేట్ అవ్వచ్చు. అపార్ట్ ఫ్రమ్ థట్ మేము ఇదే లైఫ్ స్టైల్ ఫాలో అవుతాము. ఆహ్, తను ఇప్పుడు మేము ఎవ్రీ డే డిటాక్స్ డ్రింక్స్ తాగుతామని చెప్పాను కదా! మేము డైలీ బీట్రూట్ షాట్స్, క్యారెట్ షాట్స్ తాగుతామనమాట. ఒకరోజు పుదీనా షాట్, ఒకరోజు కొరియాండర్ ఇలా ధన్వి వచ్చి తను కూడా అడుగుతుందనమాట. అమ్మ నేను తాగుతాను ఇవాళ బీట్రూట్ జ్యూస్ అట్లా. వెరాజ్ మై ఎల్డర్ డాటర్ హేష్వి తను అంత ఇంట్రెస్ట్ చూయించదు. బట్ మేము లైక్ చెప్తామనమాట. లైక్ ఇది తాగితే నీకు జుట్టు పెరుగుతుంది. నీకు ఫ్యూచర్‌లో స్పెట్స్ వాడాల్సిన అవసరం రాదు. నీ కళ్ళు హెల్తీగా ఉంటాయి. ఇలా చెప్పడం వల్ల మహేష్‌వి కూడా కొంచెం షీ విల్ షో లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అట్‌లీస్ట్ తను వింటుంది. కొంచెము ఒక హాఫ్ గ్లాస్ వరకు తను కూడా తాగుతుంది. సో, ఇలా పిల్లలు మనం ఏం తింటున్నాము, మనం ఏం తాగుతున్నాము కూడా అబ్జర్వ్ చేసి, అదే హ్యాబిట్ బిల్డింగ్ లాగా చేంజ్ చేసుకుంటారనమాట. హ్యాబిట్ బిల్డింగ్ అంటే ఒకరోజు, 2 రోజులో చేయడం వల్ల వచ్చేది కాదనమాట. మనము ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అనేది ఈ హ్యాబిట్ బిల్డింగ్ జనరేట్ అవుతుంది. డెవలప్ అవుతుంది. ఆహ్, ఇంకా మేము ఆహ్, హెల్తీ వే ఆఫ్ ఈటింగ్‌లో ఇప్పుడు నేను ఆహ్, ఆహ్, కొద్ది రోజులు మా పిల్లలకి మేము స్కూల్ ఫుడ్ లైక్ సెమీ రెసిడెన్షియల్ ఆఫ్ చేసుకున్నాము ఈ అకాడమిక్ ఇయర్. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల. ఎందుకంటే లైక్ ఒక్కొక్క
ఒక్కొక్కరికి ఒక టేస్ట్ బడ్స్ అని చెప్పాను కదా! మై డాటర్స్ హావ్ ఎంటైర్‌లీ డిఫరెంట్ కాంట్రడిక్టింగ్ టేస్ట్ బడ్స్ అనమాట. సో, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెమ్ అడగడము, ఒకరు ఒక బ్రేక్‌ఫాస్ట్, ఒకరు ఒక లంచ్ ఇట్లా డిఫరెన్సెస్ వల్ల మేబీ ఇన్ ద స్కూల్ దే హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ కదా! వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటారు అన్నట్లు వి హాడ్ టు ఆప్ట్. బట్ అలా ఆప్ట్ చేసేకి ముందు నేను చాలా ఆలోచించాననమాట. యామ్ ఐ డూయింగ్ రైట్? యామ్ ఐ గివింగ్ మై డాటర్స్ ద బెస్ట్ ఫుడ్ అని చాలా ఆలోచించాను. ఆహ్, స్కూల్ మేనేజ్‌మెంట్ కూడా ఈవెన్ ద స్కూల్ మేనేజ్‌మెంట్ ఈజ్ ఆల్సో ఈటింగ్ ద సేమ్ ఫుడ్ అన్నప్పుడు ఐ గాట్ దట్ ట్రస్ట్ అనమాట. ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్. సో, దానివల్ల నేను నా బ్రెయిన్‌కి ఓకే. ఫైన్. ఇట్స్ ద బెస్ట్ చాయిస్ ఓన్లీ అన్నట్టు డిసైడ్ అయ్యాను. సిన్స్ వి ఓన్లీ 2 పీపుల్, మై హస్బెండ్ అండ్ మైసెల్ఫ్ మేమిద్దరమే కాబట్టి సమ్ డేస్ ఐ ప్లాన్ లైక్ నో కుకింగ్, నో ఆయిల్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. ఆయిల్ లెస్, కుకింగ్ లెస్, వంట చేయనటువంటి బ్రేక్‌ఫాస్ట్‌ని ప్రిఫర్ చేస్తాము. లైక్ సలాడ్స్, లైక్ ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ వెజిటబుల్ జ్యూసెస్ లైక్ లీఫ్ జ్యూసెస్ అలా ప్లాన్ చేసుకుంటాము. ఇది మోస్ట్‌లీ పిల్లలున్న వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ కిడ్స్ దే లైక్ టు ఈట్ దోసాస్, ఇడ్లీస్ అండ్ పూరీస్. ఆహ్, సో, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. ఈవెన్ పిల్లలకి సెమీ రెసిడెన్షియల్ ఆప్ట్ చేసుకున్నా కూడా ఎవ్రీ డే మేము మస్ట్ అండ్ షుడ్‌గా రాగి మాల్ట్ తాగుతాము. అట్‌లీస్ట్ దిస్ అకాడమిక్ ఇయర్ ఐ మేడ్ ఇట్ మ్యాండేటరీ దట్ ఎవ్రీ డే వీ హ్యావ్ టు టేక్ రాగి ఇన్ అవర్ డే టు డే ఫుడ్ అనమాట. ఎందుకంటే రాగిలో మనకి బోన్స్‌కి కావాల్సిన కాల్షియము, ఎస్పెషల్లీ అమ్మాయిలకి వాళ్ళకి బ్యాక్ సపోర్ట్‌కి, బ్యాక్ పెయిన్ రాకుండా ఫ్యూచర్‌లో ఆహ్, బోన్ స్ట్రెంగ్త్‌కి, బ్యాక్ స్ట్రెంగ్త్‌కి చాలా హెల్ప్ అవుతుందనమాట. కాల్షియం ఎక్కువుంటుంది రాగిలో. సో, దానికోసము ఎవ్రీ డే రాగి మాల్ట్ ఇస్తాను. ఇంకా కొన్ని నట్స్ ఇస్తాను. అలాగే మస్ట్ అండ్ షుడ్‌గా సలాడ్స్ స్నాక్స్ బాక్స్‌కి కంపల్సరీ పెట్టిస్తాననమాట. దే కీప్ ఆస్కింగ్ మీ అనమాట. "అమ్మ నువ్వు ఎందుకు ఎవ్రీ డే ఇవే పెట్టిస్తావు? క్యారెట్, కుకుంబరు, క్యాబేజు ఇవి పెట్టియద్దు. మాకు కూడా ప్యాకెట్ ఫుడ్ పంపించు, చిప్స్ పంపించు." ఇలా చెప్తూ ఉంటారనమాట. బట్ నేను వద్దమ్మా అలా తినకూడదు. బట్ దేర్ ఫ్రెండ్స్ లైక్ టు ఈట్ క్యారెట్, కుకుంబర్ అండ్ దిస్ రా క్యాబేజ్ అండ్ ఆల్. బట్ వాళ్ళు తెచ్చుకోరంట. సో, అలా ఆహ్, అడుగుతారు. మాకు కూడా అలా పెట్టించు అని. బట్ దే ఆర్ ఓకే. జస్ట్ అడుగుతారు. బట్ నేను వద్దమ్మా అలా తినకూడదు. ప్యాకేజ్డ్ ఫుడ్‌లో చాలా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. మనకి ఫుడ్ బయట ఔట్ సైడ్ పెడితే 1 ఆర్ 2 డేస్ మాత్రమే ఫ్రెష్‌గా ఉంటుంది కదా! అలాంటి ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్‌కి ఎక్స్‌పైరీ డేట్ వేస్తున్నారు అంటే, ఎక్స్‌పైరీ డేట్ ఉన్నది ఏది కూడా అది నిల్వ ఉండడం కోసము చాలా రకాలటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. సో, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అని చెప్పి చెప్తాను. తను వింటుందనమాట. అట్‌లీస్ట్ ఇట్ రిజిస్టర్స్ ఇన్ దేర్ బ్రెయిన్ దట్ దిస్ ఈస్ నాట్ హెల్తీ. వి ఆర్ హావింగ్ హెల్తీ ఫుడ్ అని వాళ్ళకి అట్‌లీస్ట్ వాళ్ళ బ్రెయిన్‌లో రిజిస్టర్ అవుతుందనమాట. ఇంకా ఆహ్, ఆహ్, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్స్ వింటూ, ఈ వీడియో చూస్తూ, ఇట్లా చేయడం వల్ల మనకసలు టైం అనేది తెలీదనమాట. టైం తెలియకోకుండానే చేయగలుగుతాము, ఫినిష్ చేయగలుగుతాము. బోరింగ్‌గా అనిపించదనమాట మెయిన్. ఇంకా స్కూల్స్‌లో, కాలేజెస్‌లో మనకి ఈ ఎక్సర్‌సైజెస్, యోగా, వార్మప్స్, ఫిట్‌నెస్ వీటి మీద అవేర్‌నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్కూల్స్‌లో మనకి స్పోర్ట్స్ అవర్స్, గేమ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తారు. అట్‌లీస్ట్ స్కూల్స్ వరకు ఓకే. కాలేజెస్‌లో ఏమవుతదంటే అంత టైం ఉండదు. అకాడమిక్స్, స్కెడ్యూల్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్, ల్యాబ్స్ వీటన్నిటి వల్ల టైం ఉండదు. సో, వాళ్ళకి ఎక్కడైతే ఎక్కువ ఫిట్‌నెస్
కి ప్రియారిటీ ఉంటదో, అక్కడే మనకి టైం లేకపోవడం వల్ల మనము మన లైఫ్‌లో పార్ట్‌గా చేసుకోమనమాట. కాలేజెస్‌లో కూడా అవేర్‌నెస్ తీసుకొని ఈ మెడిటేషను, ఈ యోగా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆహ్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ డెవలప్ అవుతాయన్నమాట. మనకి చదివింది చదివినట్లు గుర్తుండాలన్నా మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుందనమాట. కొంతమంది చదివాము నైటంతా బట్ గుర్తులేదు అని అంటారు. సో, అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే మెడిటేషను, ప్రాణాయామ ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా హెల్తీ అనమాట మన బ్రెయిన్‌కి. ఎవ్రీ డే ఇలా చేసుకోవడము, మనము మన బాడీకి స్ట్రెంగ్త్ ఇస్తున్నాము. మన బ్రెయిన్‌కి ఒక టైప్ ఆఫ్ రిలాక్స్డ్ అండ్ రిఫ్రెషింగ్ ఫీల్ క్రియేట్ చేస్తున్నామనమాట. ఆహ్, ఇవాళ ఇవాళ నేను, మా హస్బెండ్ కొంచెం టైం కుదిరి ఆహ్, మార్నింగ్ పార్క్‌కెళ్ళామనమాట. పార్క్‌లో ఎంత ప్లెజెంట్‌గా, ఎంత పీస్‌ఫుల్‌గా అనిపించిందో. ఆహ్, ఇట్స్ లైక్ చల్ల గాలి, పక్షుల అరుపులు, ఇట్స్ లైక్ వెల్కమింగ్ అనమాట. రండి, రండి, మేము ఇక్కడ చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాము. మీరు కూడా వచ్చి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించండి అని మాకు వెల్కమ్ చెప్తున్నట్లుగా అనిపించిందనమాట. ఎంత ప్లెజెంట్‌గా, ఎంత పీస్‌ఫుల్‌గా అనిపించిందో. బ్రెయిన్‌కి చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. యాక్చువల్‌గా అప్పుడప్పుడు నేను వెళ్తూ ఉంటాను. మా హస్బెండ్‌తో కలిసి ఒక కంపెనీతో కలిసి వెళ్ళడం అనేది ఇవాళ ఫస్ట్. సో, చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించిందనమాట. ఇంకా ఆహ్, ఇది ఆహ్, చాలా రకాల క్యాన్సర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఈ క్యాన్సర్స్ ఎవరికైనా రావచ్చా? ఏ ఏజ్ గ్రూప్స్‌కి రావచ్చు అంటే, ఎవరికైనా రావచ్చు. ఏజ్ గ్రూప్స్ ముసలి వాళ్ళకే వస్తుంది, పెద్దవాళ్ళకే వస్తుంది అని అలా ఏం లేదు. ఎవరికైనా రావచ్చు. ఆహ్, నేను యాక్చువల్‌గా మా మదర్‌ని హాస్పిటల్‌లో తీసుకెళ్ళినప్పుడు ఆహ్, అవర్ డాక్టర్ టోల్డ్ అస్ అనమాట. లైక్ ఆహ్, డాక్టర్ వాళ్ళ ఆహ్, వన్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్, హీ హిమ్సెల్ఫ్ ఈస్ ఎ డాక్టర్. హీ గాట్ అనమాట. తనకి చిన్న ఇద్దరు పిల్లలున్నారు. బీయింగ్ ఎ డాక్టర్ తనకి వచ్చింది అంటే ఆహ్, సో, ఎవ్వరికైనా రావచ్చనమాట. మనము మన సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, మన ఆహ్, ఏమంటారు స్ట్రెస్ లెవెల్స్ వల్ల కావచ్చు, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కావచ్చు. సో, ఆహ్, ఏ ప్రొఫెషన్ అయినా సరే, ఏదైనా సరే మన హెల్త్ మీద ఒక సార్ట్ ఆఫ్ అవగాహన అనేది కల్పించుకోవడము ఎంత ఇంపార్టెంటో నాకు ఈ ఎగ్జాంపుల్‌తో అర్థమైపోయిందనమాట. డాక్టర్స్ వాళ్ళు చాలా ఆహ్, డే టు డే చాలా చూస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటిది ఆహ్, వాళ్ళకి కూడా వచ్చింది అంటే కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఏంటంటే అవి మన బాడీ ఇచ్చే సిగ్నల్స్‌ని మనము ఇగ్నోర్ చేయడం వల్ల, మనం వాటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అవి అగ్రెసివ్‌గా డెవలప్ అయిపోతాయన్నమాట. సో, వి డిటెక్ట్ దెమ్ ఇన్ ద లేటర్ స్టేజెస్. మనము లేటర్ స్టేజెస్‌లో డిటెక్ట్ చేయడం వల్ల మనము లైక్ సేఫ్ స్టేజ్ ఆఫ్ క్యూరింగ్ నుండి రిస్క్ ఆఫ్ క్యూరింగ్ స్టేజ్‌కి ఎళ్ళిపోతామనమాట. ఇంకా నేను ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ లాంగ్ బ్యాక్ ఒక కంప్లీట్ వీడియో అనేది చేశాననమాట. ఆహ్, అక్కడ చాలా వరకు మనకి ఈ క్యాన్సర్స్ అన్నీ ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ చేయడం వల్ల క్యూరింగ్ శాతము ఎక్కువుంటుందనమాట. నేను లాంగ్ బ్యాక్ నా బ్రెస్ట్ క్యాన్సర్ వీడియోస్‌లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాననమాట. లైక్ ఎలా డిటెక్ట్ చేయాలి, స్టార్టింగ్‌లో మన బాడీ ఇచ్చే సింప్టమ్స్ ఏంటి, మన సిగ్నల్స్ ఏంటి, లంప్స్‌ని ఎలా డిటెక్ట్ చేయాలి, లంప్స్‌ని డిటెక్ట్ చేశాక ఎలా అప్రోచ్ అవ్వాలి అని
ఇన్ కేస్ మనకి లంప్స్ డిటెక్ట్ అయినప్పుడు వెంటనే మనము డాక్టర్‌ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు బయాప్సీ చేస్తారనమాట. అక్కడ ఉన్న కొంచెం భాగాన్ని తీసి బయాప్సీకి పంపిస్తారు. బయాప్సీకి పంపించినప్పుడు వి గెట్ టు నో అనమాట. వెదర్ ఇట్ ఈస్ ఎ క్యాన్సరస్ ట్యూమర్ ఆర్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్. అది క్యాన్సర్ ట్యూమరా? నాన్ క్యాన్సరస్ ట్యూమరా? అనేది మనము బయాప్సీకి పంపించినప్పుడు తెలుస్తుందనమాట. సో, ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్యాన్సరస్ ట్యూమర్, అది క్యాన్సరస్ ట్యూమర్ అయితే మనము వెంటనే ఆంకాలజిస్ట్‌ని అప్రోచ్ అవ్వాలి. ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ పేషెంట్స్‌ని ట్రీట్ చేసే డాక్టర్స్‌ని ఆంకాలజిస్ట్ అంటారు. సర్జికల్ ఆంకాలజిస్ట్ అనే వాళ్ళు మనకి ట్యూమర్‌ని కంప్లీట్‌లీ సర్జరీ ద్వారా రిమూవ్ చేసి, తర్వాత రేడియోథెరపీస్ అవసరమా, కీమోథెరపీస్ అవసరమా అనేది చెప్తారు. సో, దాన్ని బట్టి మనము ఫాలో అయ్యి వి కెన్ క్యూర్ అనమాట. సో, ఇంకా ఆహ్, విటమిన్ బి12 డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుందాము. ఈ విటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది ఇప్పుడు మా మదర్ యాక్చువల్‌గా నాన్ వెజ్ ఈటర్ అనమాట. తను ఆల్ ఆఫ్ సడెన్ నాన్ వెజ్ క్విట్ చేయడం వల్ల తనకి హెల్త్ ఇష్యూ ట్రిగ్గర్ అవ్వడానికి ఒక 1 ఆర్ 2 ఇయర్స్ ముందు నాన్ వెజ్ మానేశారు. ఆ గ్యాప్‌లో తనకి విటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది ఉండిందనమాట. విటమిన్ బి12 డెఫిషియన్సీ ఈస్ ద వన్ ఆఫ్ ద కాజింగ్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్స్ అనమాట. క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవ్వడానికి ఈ విటమిన్ బి12 డెఫిషియన్సీ ప్లేస్ కీ రోల్ అనమాట. సో, మనము నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైనా సరే నాన్ వెజ్ ద్వారా దొరికే విటమిన్ బి12 అనేది దాన్ని కాంపెన్సేట్ చేసుకునేలాగా ఉండాలి. కాంపెన్సేట్ ఇన్ ద సెన్స్ వేరే సోర్స్ ఆఫ్ ఫుడ్‌లో విటమిన్ బి12 ఎక్కువ ఎక్కడుంటుంది, ఆ ఫుడ్ తీసుకొని మనము కాంపెన్సేట్ చేసుకోవాలనమాట. మనం ఆల్ ఆఫ్ సడెన్ ఏవైనా ఇలా విటమిన్ డెఫిషియన్సీని డిటెక్ట్ చేసినప్పుడు. యాక్చువల్‌గా మనము ఫుడ్ ఆల్ ఆఫ్ సడెన్ ఏది కూడా ఇమ్మీడియేట్ చేంజ్ అనేది చేయకూడదు. మనం చిన్నప్పటి నుండి వెజిటేరియన్ ఉండి ఆల్ ఆఫ్ సడెన్ నాన్ వెజిటేరియన్‌గా మారడము, చిన్నప్పటి నుండి నాన్ వెజిటేరియన్‌గా ఉండి ఆల్ ఆఫ్ సడెన్ వెజిటేరియన్‌గా మారడము. సో, దిస్ ఈస్ ఆల్ నాట్ థట్ గుడ్ ఫర్ అవర్ గట్ అనమాట. సో, ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ గట్ కదా! ఇన్‌ఫాక్ట్ అవర్ గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్. మన గట్ అనేది మన రెండవ బ్రెయిన్‌గా పరిగణిస్తారనమాట. అంటే మన గట్, బ్రెయిన్ 2 కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటాయి ప్యారలల్‌గా. మనం ఏం తింటే దానికి తగ్గ రియాక్షన్స్ మన బ్రెయిన్‌లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, అలా విటమిన్ బి12 డెఫిషియన్సీ ఇంపార్టెన్స్ అయితే అదనమాట. ఇంకా ఆహ్, నేను ఇవాళ ఈసోఫాగల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. ఈసోఫాగల్ క్యాన్సర్ అంటే అన్నవాహిక క్యాన్సర్ అనమాట. అన్నవాహిక క్యాన్సర్ అంటే మనకి మన ఫుడ్ నోట్లో పెట్టుకోంగానే అక్కడి నుండి డైరెక్ట్ ఇలా కడుపు దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో ఉండే ఆహ్, ఆ ప్రేగు కానీ, ఆ నరం గానీ దాన్ని ఈసోఫాగస్ అంటారనమాట. ఈ ఫుడ్ ఏదైతే మనం తీసుకుంటున్నామో, ఆ ఫుడ్ సవ్యంగా మన కడుపులోకి చేరగలిగేలాగా చేస్తుంది ఈసోఫాగస్ అనేది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తారు. కొంతమంది వేడి ఆహారం తీసుకోవడం వల్ల, కొంతమంది ఆహ్, స్పైసీ ఫుడ్ తినడం వల్ల, ఇలా రకరకాల కారణాలు చెప్తారు. అక్కడ ఏమైపోతుందంటే ఆహ్, ఒక టైప్ ఆఫ్ అల్సర్ లాగా, పుండులాగా స్టార్ట్ అయిపోయి, అక్కడ మనకి ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి డెవలప్ అయిపోయి ఆహ్, కొంచెము సమయం గడిచిన తర్వాత మనము ఆహారం తీసుకోలేనటువంటి స్టేజ్‌కెళ్ళినప్పుడు మాత్రమే ఈసోఫాగల్ క్యాన్సర్ అనేది గుర్తించబడుతుందని చెప్తారు. అంటే ఈసోఫాగల్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్‌లో డిటెక్ట్ చేయలేమనమాట మనము. ఎందుకంటే మనము డైలీ ఫుడ్ తీసుకుంటూనే ఉంటాము. ఆ ఫుడ్ తీసుకునే పద్ధతిలో చిన్న మార్పు కూడా మనము గ్రహించలేము. అది ఆహ్, పెరుగుతూ, పెరుగుతూ పోయి రిస్క్ ఆఫ్ క్యూరింగ్ స్టేజ్ వరకు వెళ్ళినప్పుడు మాత్రమే డిటెక్ట్ చేయగలుగుతుందనమాట. అందువల్లనే ఈసోఫాగల్ క్యాన్సర్స్ ఆర్ ద మెయిన్ రిస్కీ క్యూరింగ్ క్యాన్సర్స్ అంటారు. ఆహ్,
అవి కొంచెము లేట్‌గా డిటెక్ట్ కావడం వల్ల రిస్క్ ఎక్కువుంటుందనమాట ఈసోఫాగల్ క్యాన్సర్స్‌కి. సో, దిస్ ఈజ్ అబౌట్ ఈసోఫాగల్ క్యాన్సర్. ఆహ్, ఇంకా ఆహ్, మా ఆహ్, పెద్ద పాప విషయానికొస్తే మహేష్‌వి కొంచెము లేజీ అనమాట. లేజీ ఆహ్, హోమ్ వర్క్స్ విషయానికొస్తే చాలా విసిగిస్తుందనమాట. అస్సలు ఈ హోమ్ వర్క్స్ ఎందుకు కనిపెట్టారు అన్నది తన మెయిన్ మెయిన్ ప్రాబ్లమ్ అనమాట. ఆహ్, నేను ఎలాగోలా నచ్చచెప్పి తనకి ప్లేఫుల్ మోడ్‌లో ఎలాగోలా రాయిస్తాను. ఎప్పుడైనా నాకు హెడేకో, హెల్త్ బాలేకపోవడం వల్లనో, నేను మా హస్బెండ్ హెల్ప్ అడిగానంటే, తను సపోర్ట్ చేయమని అడిగానంటే, మా హస్బెండ్ ఏం చేస్తారు, ఆరామ్సే కూర్చునేసి బుక్స్ అన్ని ముందర పెట్టేసేసుకొని, ఆరామ్సే తను రాయడం స్టార్ట్ చేసేస్తారనమాట. ఎందుకు అంటే హ్మ్, నేను రాయమని అడగడము, తను కూర్చొని ఏడవడము, ఇవన్నీ నేను హ్యాండిల్ చేయలేను. ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్ రైటింగ్ ఈజ్ ఈజీ ఫర్ మీ. బెటర్ ఐ రైట్ ఇట్ మైసెల్ఫ్ అండ్ క్లోజ్ ద బుక్స్ అన్నట్టు ఫీల్ అవుతారనమాట. నేనైతే ఆహ్, తను రాయలేదు అంటే క్లోజ్ చేసి బుక్స్ బ్యాగ్‌లో పెట్టు. అలా పంపిస్తే అట్‌లీస్ట్ నెక్స్ట్ డే స్కూల్‌లో వాళ్ళ మ్యామ్ "నువ్వెందుకు రాయలేదు" అన్న క్వెషన్‌కి తను ఆన్సరబుల్ కదా! సో, వెన్ షీ ఈజ్ ఆన్సరబుల్ టు హర్ యాక్షన్ అప్పుడు తను రేపటి రోజున రెస్పాన్సిబుల్‌గా మారొచ్చు కదా! అన్నది నా పాయింట్. బట్ తను మళ్ళీ స్కూల్‌లో వాళ్ళ మ్యామ్ ముందర అదంతా ఫేస్ చేయాల్సిన సిట్యుయేషన్ ఎందుకు తనకి? ఆహ్, బెటర్ వి ఫినిష్ ఇట్ ఆఫ్ సమ్‌హౌ కదా! అని అంటారనమాట మా హస్బెండు. సో, మీ పిల్లలు కూడా ఇంతేనా? హోమ్ వర్క్స్ విషయంలో సతాయిస్తారా? ఆహ్, మీకు ఏదైనా బెటర్ వే ఆఫ్ మేకింగ్ దెమ్ రైట్ హోమ్ వర్క్స్ మీరు ఏదైనా వాళ్ళకి ఈజీ వేలో హోమ్ వర్క్స్ రాయిస్తున్నట్లయితే కొంచెము కామెంట్స్‌లో పెట్టి పుణ్యం కట్టుకోండి. ఎందుకంటే ఎవ్రీ డే ఈజ్ లైక్ ఎ హెడేక్ ఫర్ మీ. తను రాయదు, కూర్చోదు. ఆహ్, మేబీ తను రేపటి రోజున తను ఆహ్, బెటర్‌గా థింక్ చేసి, బెటర్‌గా ఫామ్‌లోకొచ్చి ఆహ్, తన ల్ లైఫ్ తన యాక్టివిటీస్‌ని తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నప్పుడు, మేబీ ఈ వీడియో చూస్తే మా అమ్మ ఎందుకు నా గురించి ఇలా చెప్పిందని అనుకుంటుందో ఏమో! బట్ టుడే యాస్ ఆఫ్ నౌ చాలా విసిగిస్తదనమాట హోమ్ వర్క్స్ విషయానికొస్తే. రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ షీ ఈజ్ ఓకే. షీ ఈజ్ ఫైన్. హ్యాపీగా ఆడుకునేస్తది. హ్యాపీగా చిల్ అవుతది. దట్ ఆల్ ఈజ్ ఫైన్. వెన్ ఇట్ కమ్స్ టు హోమ్ వర్క్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ అండ్ టఫెస్ట్ టాస్క్ ఫర్ బోత్ ఆఫ్ అస్ అనమాట. చాలా కష్టం. ఇంకా నేనివాళ ఆహ్, మీరు నా డే 1, 2, 3 అలా ఫస్ట్ 5 డేస్ చూసినట్లయితే ఇవాల్టి నా ఫిట్‌నెస్, నా ఫ్లెక్సిబిలిటీకి, నా ఫస్ట్ 5 డేస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీకి డిఫరెన్స్ అనేది మీరే నోట్ చేయొచ్చనమాట. మీకే క్లియర్‌గా విజిబుల్ అవుతది. ఎందుకంటే నేను స్టార్టింగ్‌లో చాలా వరకు కొన్ని ఆసనాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయలేకపోయాను డే 1. ఇంకా ఆహ్, ఇవాళ చూసినట్లయితే నేను కొన్ని అడిషనల్ ఆసనాస్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. లైక్ వీరభద్రాసన, ఆహ్, ఆంజనేయ ఆసన ఇవన్నీ యాడ్ చేసుకున్నాననమాట. ఎందుకంటే నాకు ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ వచ్చింది నా బాడీకి డే 1తో కంపేర్ చేస్తే. ఇంకా ఇక్కడ నేను నా డైలీ నేను మలాసన నుంచి పర్వతాసనకెళ్తాను కదా! సో, అలా చేసినప్పుడు కొంచెం నేను ఎడిట్ చేయాల్సొచ్చింది. ఐ హాడ్ టు ఎడిట్ సమ్ ఆఫ్ ద క్లిప్పింగ్ బికాజ్ అక్కడ నా డ్రెస్ కొంచెం కంఫర్టబుల్‌గా అనిపించలేదు. మీరు చేస్తున్నట్లయితే మలాసన ఒక 5 సెకండ్స్, తర్వాత పర్వతాసన ఒక 5 సెకండ్స్ కౌంట్ అట్లా చేసుకోండి. ఇక్కడ ఓన్లీ మలాసన ఉంది కదా! అని చెప్పి ఓన్లీ మలాసనలో అలా కూర్చుండిపోవద్దండి. ఆహ్, వేరింగ్ కంఫర్టబుల్ డ్రెస్ వైల్ డూయింగ్ యోగా ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. మనము కంఫర్టబుల్‌గా డ్రెస్ చేసుకొని చేయడం వల్ల, మనం చేసే స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో, అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా బాగా నీట్‌గా స్ట్రెచ్ చేయగలమనమాట మన బాడీని. అది ఫ్లెక్సిబిలిటీ బిల్డప్ అవ్వడానికి యాడ్ అవుతది. హెల్ప్ అవుతదనమాట. సో, వేరింగ్ కంఫర్టబుల్ డ్రెస్ ఈజ్ ఆల్సో ప్లేస్ క్రూషియల్ రోల్. ఇంకా నేను నా ఎక్సర్‌సైజెస్ అన్నీ ఫినిష్ చేస్తూ
ఆహ్, నా బ్రీతింగ్ దగ్గరకొచ్చాను. యాజ్ యూజువల్ ఆహ్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు నన్ను డైలీ ఫాలో అవుతున్నట్లయితే, నేను నా డే 3 ఆఫ్ ఎక్సర్‌సైజ్‌లో బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అండ్ హౌ ఐ లాస్ట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నది డిస్కస్ చేశాను. ఆహ్, ఒక్కసారి విజిట్ చేయగలిగితే ఆహ్, మీకు బ్రీతింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందనమాట. ఇంకా ఆహ్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హాబీ అనేది ఉండడము చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆహ్, ఆ హాబీస్ వల్ల మనకి హ్యాపీ హార్మోన్స్ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. స్ట్రెస్ లెవెల్స్ కార్టిజాల్ అనేది కొంచెం తగ్గుముఖం పడుతుందనమాట. ఇంకా చాలా వరకు నా ఫ్రెండ్స్ అండ్ మై వెల్ విషర్స్ ఆహ్, నన్ను సపోర్ట్ చేస్తూ దే కామెంటెడ్, దే సెంట్ టెక్స్ట్ మెసేజెస్ ఆన్ వాట్సాప్. వాట్సాప్‌లో మెసేజ్ చేశారు. టెక్స్ట్ మెసేజ్ చేశారు వీడియోస్ పైన. ఆహ్, లైక్ గుడ్ స్టార్ట్ అని, వెల్ డన్ అని, నైస్ రెవల్యూషన్ ఆన్ హెల్త్ అని, ఆహ్, ఇంకా వాయిస్ చాలా బాగుంది అని, ఇలా అందరికీ ఆహ్, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఆహ్, ఆహ్, గుడ్ థట్ యూ ఆర్ డూయింగ్ అని నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. యాక్చువల్‌గా గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కృతజ్ఞతా భావం అనేది ప్రతి మనిషికి ఖచ్చితంగా ఉండాలి. ఆహ్, సో ఆన్ థాట్ నోట్ ఐ థాంక్ ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ మీ సో ఫార్. ఫ్యూచర్‌లో సపోర్ట్ ఇవ్వబోయే వాళ్ళకి కూడా చాలా థాంక్స్. నేను ఆహ్, ఇదే చూడండి, ఇదే ఫాలో అవ్వండి, ఈ ఎక్సర్‌సైజెసే చేయండి, ఈ వీడియోనే చూడండి అని నేను చెప్పను. ఎందుకంటే ఎవ్వరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది. ఎలాగోలా కొద్దో గొప్పో కొంచెం మన బాడీని ఫ్లెక్సిబుల్‌గా చేసుకోవాలి.